వల్ల కాదురా, నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మన బతుకులింతేరా. మనం చనిపోతాం రా. అయ్యా అయ్యా, మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుండా మనిషి లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూడు లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను. నేను చెప్పనుగా, చూడు. అయ్యా, లోన్ కావాలయ్యా. లోన్ దేనికి? పంట వేయడానికి అయ్యా. పంట పండినట్టే నువ్వు డబ్బులు ఇచ్చినట్టే. అదేంటయ్యా అలా అంటున్నారు? అయ్యా, అలా అనకండి నీకు చాలు దిక్కు, చచ్చిపో. చెప్పాను కదరా, మనం ఎంత కష్టపడ్డా మన బతుకులింతే. అందరికీ తిండి పెట్టే మనకే తిండి దొరకట్లేదు. కనీసం బ్యాంకులలో లోన్లు కూడా ఇవ్వడం లేదు. ఎవరు ముందుకొచ్చి సాయం కూడా చేయట్లేదు. ఇంకా మనం పండించడం ఆపేసి వేరే పనులకు వెళ్దాం రా. అయ్యా, అలాంటి రైతులకి ఎన్ని కష్టాలు వచ్చినా మనకు తెలిసింది ఒకటే కదయ్యా. నీకు చెప్తే అర్థం కదా? ఒక్కసారి ప్రయత్నిద్దాం అయ్యా.
అయ్యా తినండి అయ్యా. ఆ రోజు బ్యాంకులో కనీసం నన్ను మనిషిలో కూడా చూడలేదు. ఈరోజు నేను కష్టాలు ఉన్నప్పుడు నన్ను సహాయం చేశాను. చాలా థ్యాంక్స్ అండి. పర్లేదయ్యా. రైతులకు ఎన్నో కష్టాలు రావచ్చు, కానీ రైతుల వల్ల ఎవరికి కష్టాలు రావు. ఈరోజు మీ 5 ఏళ్ళు నోట్లకు వెళ్తున్నాయంటే అది రైతు వల్లనే అయ్యా. రైతే లేకుంటే ప్రపంచమే లేదు. కానీ ఈ సమాజంలో రైతుకే విలువ లేదు. పిల్లలకి స్కూల్లో రాజుల గురించి, సైంటిస్టుల గురించి ఎన్నో పాఠాలు చెప్తుంటారు, కానీ రైతు గురించి ఒక్క పాఠం కూడా చెప్పరు. వచ్చే తరానికి రైతు గొప్పతనం తెలియాలంటే ముందు ఈ తరానికి రైతు గొప్పతనం అంటే ఏంటో తెలిసేలా చేయాలి. అది మీరే చెప్పాలి. స్కూల్లో టీచర్లైనా, ఇంట్లో అమ్మ నాన్నలైనా అది మీ వల్లనే సాధ్యమవుతుంది. మీ పిల్లలకి రైతు గొప్పతనం అంటే ఏంటో చెప్పండి. Your energy is so infectious. Hope the audience likes super cool message oriented dance by our higher grade children.